అస్మద్గురుభ్యో నమ. శ్రీ సాయినాథాయ నమ. వేద విద్యల కన్నా నామస్మరణయే మిన్న అనే సత్యాన్ని ఒక సంఘటన ద్వారా తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితము ఒకనాటి ఉదయాన వేకువ గడియలలో భక్తులు ఒకరు సత్యసాయిబాబా వారి దర్శనార్థమై వచ్చేశారు. స్వామి అనుగ్రహించిన సాన్నిహిత్య భాగ్యవశమున ఆయన నేరుగా స్వామివారి నిజ నివాసాంత అంతర్భాగంలో ప్రవేశించారు భక్తులు. ఆ సమయంలో స్వామి లోపల స్నానం చేస్తున్నారట. స్నానాల గది ప్రవేశ ద్వారం వద్ద నిలబడి ఘనాపాఠీలైన వేద పండితోత్తంలో రుద్రం పఠిస్తున్నారు. సాక్షాత్తు శివశక్తి స్వరూపమైన భగవాన్ బాబా స్నానాభిషేకంలో రుద్రం పఠించడం గమనించిన ఆ భక్తునికి ఎంతో ఆనందం కలిగి అంతలోనే ఆవేదనతో అపరాధభావంతో, అయ్యో, వేదం చదువుకొని ఉంటే నేను కూడా వీరితో పాటు రుద్రం చదువుతూ అభిషేకంలో పాలు పంచుకునేవాడిని కదా అని అతని అంతరంగము విలవిల్లాడిందంట. అంతలోని స్వామి స్నానం ముగించుకొని బయటకు వస్తూనే ఆ వేద పండితులలో ఒకరైన బ్రహ్మ శ్రీ కామావధాని గారి, నీ కామావధాని, వేదముల కంటే గొప్పది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. వేద విజ్ఞాన గనులైన కామావధాని గారు ఎంతో వినయంతో, స్వామి, లేకేమి, ఈ కలియుగంలో మీ నామస్మరణ కన్నా భిన్నమైనది వేరే ఏముంటుంది అన్నారు. ఆ సమాధానానికి భగవాన్ అర్థవంతంగా నవ్వుతూ అక్కడి నుండి పక్క గదిలోకి వెళ్ళారు. అది విన్న ఆ భక్తుడికి తాను వేదం చదువుకోలేదే అన్న చింత తీరి ఆ వేద పురుషుని నామం కన్నా వేరే పెన్నిది లేదని గ్రహిస్తూ పరోక్షంగా తనలోని ఆవేదనకు సమాధానంగా స్వామి అందజేశారు అని అనుకున్నాడు. అంతేకాక సర్వవేదముల సారము స్వామి నామస్మరణలోనే ఇమిడి ఉన్నదనే ఎరుకను మనకు తెలియజేశారు బాబా. సాయి అంటే దాన్ని తిరగవేస్తే ఈసా. ఇప్పుడు ఎవరికి వేదంలో రుద్రం చదువుతున్నది? ఈశ్వరునికే కదా. అదే సాయి నామస్మరణ. నోరు లేనివారు, ఊరు లేనివారు ఉండవచ్చేమో కానీ పేరు లేనివారు ఎవరూ ఉండరు. పేరులోనే అనంతమైన శక్తి ఉంది. ఎవరైనా మనకిష్టమైన వారి పేరు పలికితే ఆనందంతో చూస్తాము. శత్రువు పేరు పలికితే కుంచుకుపోతాం. అలాగే నామాలపై రాగమును, కొన్ని నామాలపై ద్వేషమును ఉంటుంది. ఈ బాధ రాగద్వేషాల నుండి బయటపడాలంటే భగవన్నామాన్ని ఆశ్రయించడం ఒకటే మార్గం. భగవన్నామము ప్రేమ రూపం, బుద్ధిలో ప్రశాంతతను నింపుతుంది. దివ్య ఖురానులో మొదటి ఆయత్ బిస్మిల్లా హిర్రహ్మాన్ రహీం అని భగవంతుని ప్రేమను గురించి చెబుతున్నది. ఈ ఆయత్ ఈ గ్రంథంలో 114 సార్లు పునరావృతమవుతుంది. యజ్ఞానాం జపయజ్ఞాః అన్నాడు గీతలో. నామం వల్ల భగవద్భక్తి, తద్వారా భగవత్ ప్రేమ, తద్వారా భగవత్కృప ప్రాప్తిస్తుంది. అది జ్ఞానాన్ని, ముక్తిని సిద్ధింపజేస్తుంది. బొట్టు బొట్టుగా పడిన వాన నీరు బండరాయిని సైతం నునుపు చేస్తుంది. మనకు లెక్కలేనన్ని పండుగలు, పర్వదినాలు ఉన్నాయి. ఇవన్నీ భగవంతుని స్మరణకు కల్పించబడ్డ రిమైండర్స్, అంటే స్మరణ పత్రాలు. తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉద్దేశింపబడ్డాయి. ఇవే కాకుండా మన జీవితంలో ఎదురయ్యే కష్టాల రూపంలో భగవంతుడు రిమైండర్స్ పంపుతూనే ఉన్నాడు, హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. 1969లో స్వామి బొంబాయి మహానగరానికి వచ్చినప్పుడు నవకారి అనే పత్రికా సంపాదకుడు స్వామి, తమ భక్తులు తమరిని భగవాన్ అనే పేరుతో సంబోధిస్తారు. దీనికి మీరు ఎప్పుడు అభ్యంతరం చెప్పరు, ఎందుకని అని అడుగగా, అందులో అభ్యంతరకరమైనది ఏమీ లేదు అన్నారు స్వామి. ఎడిటర్ స్వామి, సృష్టి అంతటికి దైవం ఒక్కరే అంటారు కదా, ఆ దైవం మీరేనా? మీరంటే మీ భక్తులకు ప్రగాఢ విశ్వాసం, దైవ ప్రపత్తులో ఉండవచ్చు కాక, కానీ మాబోటి వారికి ఇది ఎలా అంగీకార యోగ్యమవుతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు స్వామి సమాధానం, దైవం ఒక్కటే, ఆ దైవం యొక్క స్వరూపమే నేను. నన్ను భగవాన్ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదు. అప్పుడు ఆ విలేకరి, నేను కూడా దైవమే అయి ఉండాలి కదా, మరి నన్ను కూడా భగవాన్ అని సంబోధిస్తారా అని సూటి ప్రశ్నకు
ఆ గదిలో ఇబ్బందికరమైన గంభీర నిశ్శబ్దం ఆవరించింది. విలేకరులు అంతే కదండి, తమకు ఎలా పడితే అలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దానికి సమాధానం ఇవ్వగలిగిన సామర్థ్యం కలవారు మాత్రమే విలేకరులను తట్టుకొని ఇంటర్వ్యూ ఇవ్వగలరు. అది స్వామివారికి దక్కినది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ భగవాన్ హిందీలో, ఎందుకు పిలవరు, మీ తర్వాత ప్రశ్న అడగండి, భగవాన్ కా దిల్ కర్జీ అన్నారు. ఆ నిగూఢ సత్య ప్రకటనతో ఆ గదిలో అందరూ గుండెల నిండుగా పెద్ద పెట్టున నవ్విన నవ్వులతో గంభీర వాతావరణం తేలిపోయింది. దేవుడు ఎక్కడనుచు దేవులాడగ నేల, దేవుడు తానయ్యూ దేవుని వెతుకుట తన్ను తా వెతుకుతున్నట్లు కాదే అంటారు స్వామి. నీవు దేవుడు భగవాన్ అయితే మరి భగవంతుడిని మళ్ళీ ఎందుకు చూడాలని వచ్చావు అని ఆయన ప్రశ్నించారు. స్వామి కారులో బయటకు వెళ్ళినప్పుడల్లా దారికి ఇరువైపులా జనము బారులు తీరి కారుపైకి పూలు విసురుతూ ఉంటారు తమ భక్తిని చాటుకొనుటకు. అట్లా ఒకసారి ఒక భక్తురాలు విసిరిన పూలు తత్తరపాటులో ఎక్కువ బాగా ఆమె తలపైనే పడ్డాయి. అది చూసి స్వామి పక్కనున్న భక్తునితో, ఆమె తనపై తాను పూలు చల్లుకుంటున్న చూసావా, అయితే అది కూడా సరైనదే, ఎందుకంటే ఆమె కూడా దైవమే కదా, ఆమెలో ఉన్నది స్వామియే కదా అన్నారు. ఆ విధంగా అందరూ పరమాత్మ స్వరూపులే అని మనకు తెలియజేశారు. షిరిడీ బాబా ఈ సత్యాన్ని పలుమార్లు బహిర్గతం చేశారు. హంసరాజు అనే భక్తుని ఉపస వ్యాధి షిరిడీ బాబా తగ్గించి పుల్ల పెరుగు తినవద్దని హెచ్చరించారు. కానీ అతనికి పుల్లటి పెరుగు అంటే చాలా ఇష్టం. అదేం విచిత్రమో, ఆ భక్తులు ప్రతిరోజు హారతికి వెళ్ళి వచ్చేలాగా ఒక పిల్లి వచ్చి పెరుగు తాగుతూ ఉండేది. ఒకరోజు ఆయన వెళ్ళడం మానేసి పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాగగానే కోపంతో ఊగిపోతూ కర్రతో ఒకటేశాడు. ఎవరు? హంసరాజు అనే భక్తుడు పిల్లిని. ఆ తర్వాత మసీదుకి వెళ్ళినప్పుడు పుల్ల పెరుగును తిని చావకుండా నిరోధిస్తున్నందుకు వాడు నన్ను కర్రతో కొట్టాడు అన్నారట భక్తులతో షిరిడీ సాయిబాబా. భగవంతుడు భక్తులను ఆదుకోవడానికి, వారి అలవాట్లను మాన్పించడానికి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. కానీ భక్తులు అజ్ఞానంతో అది గ్రహించలేక తమదైన శైలిలో ప్రవర్తిస్తూ ఉంటారు అనడానికి షిరిడీ సాయిబాబా వారి సంఘటన, భక్తులు హంసరాజు అనే భక్తుని సంఘటన మనము తెలుసుకోవడం జరిగింది. నామస్మరణ గురించి వివరిస్తూ స్వామి ఒకసారి తమ దివ్య ఉపన్యాసంలో, మీరు భక్తులని స్వామి భగవంతుడనే భావనతో పూజ చేస్తే మీరు వేరు నేను వేరు అనే భావన బలపడుతుంది. నన్ను తల్లిదండ్రిగా భావించితే తల్లి పిల్లల అనుబంధం కూడా మనల్ని వేరు చేస్తుంది. నన్ను గురువుగా భావించి భయభక్తులు పెంచుకుంటే అది చిన్న పెద్ద అనే తారతమ్యం పెంచినట్లవుతుంది. ఇది మంచిది కాదు. మీరు నేనుగా అనే ఏకాత్మ భావనే సత్యం, స్వస్వత్యం. అదే మనల్ని అద్వైత స్థాయిలో ఏకం చేస్తుంది అని చెప్పారు. కానీ ప్రకృతి ప్రభావం చేత మీరు కేవలం అల్పులమైన మానవులమని పొరబడుతున్నారు అని అంటారు స్వామి. మనల్ని మనం తెలుసుకోగలిగితే మనము కూడా భగవంతుని స్వరూపమే, ప్రేమ స్వరూపమే. మనం తెలుసుకోలేము కాబట్టి మనము తెలుసుకున్న వ్యక్తిని భగవంతుడు అని గౌరవించి గుర్తించి వారిని ఆశ్రయించి వారి యొక్క సేవల ద్వారా మనల్ని మనము ఉద్ధరించుకోవడం అంతే. జీవితంలో కొన్ని సంఘటనలు జరగకూడదని ఏ దేవుళ్ళకు మొక్కినా ఎంతగా మొరబెట్టుకున్నా జరగాల్సినవి జరిగే తీరుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. జీవితంలో అప్పుడు అపనమ్మకం బయలుదేరుతుంది. అప్పుడు మనతో ఉండాల్సిన అస్త్రాలు రెండే, అవి ధైర్యము, ఇంకొకటి నమ్మకం. ఆ సమస్యలే కొన్ని సందర్భాల్లో మేలు చేసేవిగా, సంపదలకు మూలంగా పరిణమించవచ్చు. మందరగిరితో సముద్రాన్ని మదించకపోతే లక్ష్మిని పొందలేకపోయేవాడు. దేహి అని బలిని అర్థించకపోతే భూమి ఆకాశాలను ఆక్రమించే అవకాశం విష్ణువుకు దక్కేదా? సత్యభామతో పాటు సమంతకమణిని సతరాజిత్తు ఇవ్వకపోతే కృష్ణునికి దక్కేవా? అట్లే పారిజాత వృక్షాన్ని పెళ్లగించడానికి ఇంద్రుడు అంగీకరించకపోతే అది సాధ్యపడేదా? ఇవన్నీ శ్రీ మహావిష్ణువు అంతటి వాడే వివిధ సమస్యలను సాధించినందుకు ఫలితంగా పొందిన సంపదలు. సమస్యలను సాధిస్తేనే సంపద సాధ్యమవుతుంది. కష్టాలను తొలగించమని, సంచిత కర్మలను తొలగించమని వేడుకోవడము విలువైన రత్నాన్ని అనగా భగవద్ అనుగ్రహాన్ని వెచ్చించినట్లే. కొంత మినహాయింపు ఇస్తూనే భగవంతుడు కర్మ అనుభవాన్ని
పూర్తి చేస్తూ ఉంటాడు. సుఖదుఖాలు కలిసే ఉంటాయి. ఒక మనిషి వలె మాకు సుఖాలే కావాలి అంటే ఇంట్లోకి కేవలం తాళం మాత్రమే రావాలి అంటే కాళ్ళు రాకుండా అది సాధ్యమా? కాదు కదా. ఒక మనిషిని లోపలికి పిలిచినప్పుడు అతని శరీరం మొత్తం లోపలికి రావాల్సిందే కదా. ముక్తి అంటే ఉత్తర ద్వార దర్శనం వల్ల కానీ, శివరాత్రి ఉపవాసాల వల్ల కానీ, ద్వాదశి వ్రతాల వల్ల కానీ రాదు. ముక్తి అంటే విడుదల అనగా మోక్షం. ఏవి మోహక్షయం కావాలి? ఎవరి మీద వారికి ఉండే మోహం, మన మీద మనకు ఉండే మోహము. అహంకార నిర్మూలన. కైవల్యం అంటే జ్ఞానం వల్ల లభ్యమయ్యేది. జ్ఞానాత్ ఏవత్ కైవల్యం. మరి జ్ఞానం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న దివ్యత్వాన్ని దర్శించడం. అద్వైత దర్శనం జ్ఞానం. కనుక ఏతావాత ముక్తి అంటే అద్వైత అనుభవమే. అన్నిటి నుండి చివరకు నేను అనే భావన నుండి నేను పలానా, నాకు పలానా ప్రతిభ ఉన్నది, పలానా వాళ్ళు నాకు తెలుసు, పలానా పదవిలో ఉన్నాను అనే భావన నుండి ఈ విశాల ప్రపంచంలో నువ్వెంత, నీ పదవి ఎంత, నీ పలుకుబడి ఎంత అంటారు స్వామి. ఈ భావన మనము అహంకారం, ఈ భావనే అహంకారం. మానవుడు ఈ అహంకారం వదలడమే ముక్తి. మనల్ని మనము ఎప్పుడు మన స్థాయిని మర్చిపోనంత వరకు మనం యొక్క స్థాయిని మనము గుర్తుపెట్టుకుంటూ జీవించాలి ఈ భూమి మీద అని భగవంతుడు సందేశము ఇస్తున్నాడు. ఈ అహంకారము వదలడమే ముక్తి. అప్పుడు మనం కోరే మోక్షము, కైవల్యం మొదలగునవి సూటి మాట పలికి సూక్ష్మధర్మములే చెప్పుచుంటూ సాయి ఒక భక్తుడు, స్వామి కేవలం మీతో సాన్నిధ్యం సరిపోతుందా మోక్ష సాధనకు అని అడిగితే, నియర్నెస్తో పాటు డియర్నెస్ కూడా ముఖ్యము అని చెప్పిన విషయాలు పాటిస్తేనే అనుగ్రహము అన్నారు బాబా. స్వామి బెంగళూరు వచ్చినప్పుడల్లా తాము నివాసం ఉండే కుటీరం తాళం చెవులు దీక్షిత్ అనే భక్తుని అధీనంలో ఉండేవి. అతడు షిరిడీ బాబా భక్తుడు. కాకా సాహెబ్ దీక్షిత్ మేనలుడు. షిరిడీ బాబాని జన్మజన్మలకి నీ ద్వారపాలకుడిగా ఉండినట్లు అనే భావన వచ్చే పాటను పాడేవారు. ఆ రోజుల్లో స్వామి పూర్వావతారం షిరిడీ బాబాని తెలుసుకొని పరీక్షింపదలిసి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి షిరిడీ అవతారంలోని అనేక సంఘటనలు చెప్పగా ఇద్దరు ఒక్కరే అనే విశ్వాసం ఏర్పడి బెంగళూరు కుటీరానికి ద్వారపాలకునిగా స్వామి నియమించగా అతడు జీవితాంతం అలాగే గడిపాడు. ఒక భక్తురాలు తన కుమార్తెతో షిరిడీ వెళ్తూ స్వామి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చింది. కొన్ని దినముల తర్వాత షిరిడీ ప్రయాణానికి ఆలస్యమైపోతుందనే ఉద్దేశంతో దర్శన సమయంలో స్వామి సెలవు అనగా అది విని వెంటనే బాబా ఒక భక్తుని ద్వారా ఒక పట్టు వస్త్రాన్ని, విభూతులను పంపించారు. ఆ వస్త్రంతో ఇద్దరిని జాకెట్లు కుట్టించుకోమని స్వామి చెప్పినట్లు చెప్పమన్నారు. సరిగ్గా అట్టి వస్త్రాన్ని షిరిడీ సాయి సమాధిపై కప్పుటకు వారు తమ పెట్టెలో పెట్టుకొని వచ్చారు. తరువాత పెట్టె చూసుకుంటే అది అదృశ్యమవడం చూసి షిరిడీ సాయి వస్త్రాన్ని స్వీకరించి స్వామి రూపంలో దానిని ప్రసాదంగా ఇచ్చారని గ్రహించి షిరిడీ ప్రయాణానికి స్వస్తి చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. పెట్టి పుట్టడం అంటే పుణ్యకార్యాలు ఎక్కువగా చేసుకున్న వారికి గీతలో భగవానుడు బోధించినట్లు శుచీనాం శ్రీమతాం గేహే అంటే సంస్కృతి ఉన్న వాళ్లే ఇళ్లల్లో, శ్రీమంతుల ఇళ్లల్లో జన్మ లభ్యమవుతుంది. ధర్మాన్ని, సత్యాన్ని విస్మరిస్తే ఆ ఉల్లంఘనే వ్యక్తి యొక్క మరణశాసనంగా మారక తప్పదు. ధర్మ ఏవ హతోహంతి అంటుంది శాస్త్రం. పరులు నింద చేయ బాధలు పడవద్దు, నిన్ను పరులు పొగడ నీల్గవద్దు. మానవుడు పుట్టే మాధవు నుండి మానవత్వమేల మరుగుపడియే. పరులు నింద చేయ బాధలు పడవద్దు, నిన్ను పరులు పొగడ నీల్గవద్దు. మానవుడు పుట్టే మాధవు నుండి మానవత్వమేలా మరుగుపడియే అన్నారు సాయిబాబా. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.